హాయ్, నా పేరు నంది వెలుగుల, యానిమేషన్ ఆర్టిస్ట్ని. ఇక్కడ ఒక కొత్త పెయింటింగ్. చాలామంది కామెంట్స్లో చిన్న సీనరీ చూపించండి మౌంటైన్స్కి సంబంధించింది అని ఇచ్చారు. ఫస్ట్ మౌంటైన్స్ అసలు పెయింట్ ఎట్లా చేయాలి అనేది ఇక్కడ బేసిక్ వర్క్ చేస్తున్నాం మనము. దాని తర్వాత ఫైనల్గా ఒక చిన్న పెయింటింగ్ కంప్లీట్ చేద్దాము సీనరీ. సో ఫస్ట్ నేను వాటర్ అప్లై చేశాను. అప్లై చేశాక లైట్ బ్లూ కలర్ దాని మీద నుంచి టచ్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో మౌంటైన్స్ చేసేటప్పుడు డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ మెథడ్లో మనం వాటర్ అప్లై చేసాం, దాని తర్వాత దాని మీద కొంచెం బ్లూ షేడ్ దాన్ని స్ప్రెడ్ చేసాము. సో వన్స్ అది కంప్లీట్ అయిన తర్వాత దాని మీద ఇంకొంచెం డార్క్ కలర్. సో ఎప్పుడైతే మీరు స్టెప్ వైజ్గా చేసుకుంటూ వెళ్తారో మీకు ఒకదాంతో ఒకటి మిక్స్ అవుతూ కలర్స్ అనేది గ్రేడియంట్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ నేను చాలా లైట్గా పెన్సిల్తో మౌంటైన్స్ ముందే డ్రా చేశాను. డ్రా చేసిన తర్వాత దాని మీద వర్క్ చేస్తున్నాను. సో ఎప్పుడైనా మీరు డ్రా చేసి దాని మీద వర్క్ చేయండి, డైరెక్ట్గా చేయొద్దండి. ప్రజెంటేషన్ కరెక్ట్గా వస్తుంది మనం ఏం చేస్తున్నాం అనేది. ఇక్కడ థర్డ్ స్టెప్ ఇంకొంచెం డార్క్ వాల్యూమ్ తీసుకున్నాను బ్లూ. నేను చాలా స్టెప్స్ యూస్ చేస్తున్నాం మనం ఇప్పుడు ఈ మౌంటైన్స్కి అనేది. సో డిఫరెంట్ మెథడ్స్ వాడుతున్నాము. ముందే మనము 2 కోటింగ్స్ ఆఫ్ అంటే వాటర్ తోటి మిక్స్ చేసుకుంటూ కలర్ 2 స్టెప్స్ వేసాం కాబట్టి ఇక్కడ మనం వేసే థర్డ్ స్టెప్లో కలర్స్ వేసినప్పుడు చూడండి కలర్ ఎట్లా స్మూత్గా స్ప్రెడ్ అయిపోతూ ఉంది కంప్లీట్గా. అంటే బ్యాక్గ్రౌండ్లో ఆ వాటర్ ఇంకా అంత ఉంది. సో దాని మీద మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి కలర్ ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. సో మౌంటైన్స్ వేసేటప్పుడు లైక్ స్నో మౌంటైన్స్ వేస్తున్నారా, గ్రీనరీగా ఉండేది వేస్తున్నారా, రాక్స్ వేస్తున్నారా, సో మీరు రిఫరెన్స్ తీసుకునే దాన్ని బట్టి ఆ వర్క్ అనేది. సో ఇక్కడ నేను మీకు మౌంటైన్ షేప్స్ కానీ దాని కలర్స్ కానీ వేసేటప్పుడు ఏ రకంగా వేస్తే ప్రజెంటేషన్ బాగుంటుంది, సింపుల్గా ఎట్లా అయిపోతుంది అనే సబ్జెక్ట్ ఇక్కడ నేను చెప్తున్నాను. సో ఫస్ట్ ఇక్కడ నేను మౌంటైన్ వేసుకున్నాను. అయిపోయిన తర్వాత దాని మీద స్టెప్స్ వైజ్గా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ ఇంకొంచెం డార్కర్ వాల్యూమ్ ఉంది, దాన్ని వాటర్లోకి స్ప్రెడ్ అయ్యేటట్లుగా సో ఇక్కడ ఆపుతున్నాను ఇది. సో 4th స్టేజ్ ఇంకొంచెం డార్క్ కలర్ తీసుకున్నాను. ఎక్కడైతే ఎక్కువగా డార్కర్ వాల్యూమ్స్ కావాలో అక్కడ మాత్రమే అది టచ్ చేస్తూ వెళ్తున్నాను నేను. సో ఇక్కడ ఇంకొంచెం డార్కర్ వాల్యూమ్. సో ఇట్లా ఎన్ని స్టేజెస్ కావాలంటే అన్ని స్టేజెస్ మీరు తీసుకునే రిఫరెన్స్ని బట్టి అక్కడ మీకు ఎక్కడైతే డార్కర్ వాల్యూమ్స్ ఉన్నాయో ఆ స్టేజెస్ తీసుకుంటూ స్టెప్ బై స్టెప్ వేయాలి. ఒకటేసారి డార్క్ కలర్ తీసుకొని స్ప్రెడ్ చేస్తే న్యాచురల్గా కనిపించదు, ఆర్టిఫిషియల్గా ఉంటుంది. సో ఇట్లా స్టెప్ బై స్టెప్ వేసుకొని షాడోస్ ఎక్కడ ఉన్నాయి, హైలైట్స్ ఎక్కడ ఉన్నాయి, డార్కర్ హైలైట్స్ ఎక్కడ కనిపిస్తున్నాయి, లైట్ హైలైట్స్ ఎక్కడ కనిపిస్తున్నాయి చూసుకోవాలి. సో ఇక్కడ ఇంకొకటి స్టార్ట్ చేశాను మౌంటైన్. సో ఈ మౌంటైన్లో ఏంటంటే నేను చేసింది కలర్ డైరెక్ట్గా తీసుకున్నాను. అంటే 80% వాటర్ ఉంది, 20% కలర్ ఉంది. ఇది బ్లాక్ కలర్. సో బ్లాక్ కలర్లో నేను వాటర్ ఎక్కువగా తీసుకొని డైరెక్ట్గా మౌంటైన్ షేప్ ఇచ్చాను. సో ఇక్కడ డైరెక్ట్గా కలర్ తీసుకొని ఆ కలర్ లైట్గా స్ప్రెడ్ చేసుకుంటూ మౌంటైన్ షేప్లో ఫస్ట్ ఇచ్చేస్తున్నాను బేసిక్ షేప్. వన్స్ మనకి బేసిక్ షేప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సేమ్ అదే కలర్ అంటే 80% ఆఫ్ వాటర్ 20% కలర్ తీసుకున్నాను. ఇక్కడ తీసుకొని డార్కర్ ఎక్కడైతే ఉందో ఆ డార్కర్ హైలైట్స్ వాల్యూమ్ ఎక్కడైతే ఉందో అక్కడ టచ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనము ముందే లైట్గా వాటర్ ఎక్కువగా తీసుకొని టచ్ చేసాం కాబట్టి ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో వాటర్ ఉంది. సో ఆ వాటర్ మీద ఇట్లా స్టెప్ బై స్టెప్ డార్కర్ వాల్యూమ్ టచ్ చేసుకుంటూ దాన్ని స్ప్రెడ్ చేస్తూ వెళ్తే ఆ బ్యాక్గ్రౌండ్లోకి కలర్ తొందరగా మిక్స్ అయిపోతూ ఉంటుంది. సో ఇందులో అన్నిటికంటే ఇంపార్టెంట్గా చూసుకోవాల్సింది ఏంటంటే పేపర్ థిక్నెస్ ఎక్కువగా ఉండాలి. లైట్గా ఉండే పేపర్ని కనుక తీసుకుంటే ఇన్ని కోటింగ్స్ అంటే ఇన్నిసార్లు స్టేజెస్ వేస్తే ఆ పేపర్ మొత్తం అంతా పాడైపోతుంది.
ప్రజెంటేషన్ అస్సలు రాదు. ఇంకొకటి ఏంటంటే పేపర్ ఒక డస్ట్ లాగా ఫార్మేషన్ వచ్చేస్తుంది పైకి మొత్తం. సో పేపర్ థిక్నెస్ ఉంటేనే మనకి ఇన్ని స్టేజెస్ ఇన్ని స్టెప్స్ వేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఫైనల్గా ఇక్కడ మళ్ళీ ఒకసారి వాటర్ తీసుకొని జస్ట్ ఆ వాటర్ని ఎడ్జెస్ దగ్గర కలర్ దగ్గర స్ప్రెడ్ చేశాను. సో అది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొంచెం డార్కర్ వాల్యూమ్, అంటే ఒక 60% ఆఫ్ వాటర్ 40% ఆఫ్ కలర్, సేమ్ బ్లాక్ ఎక్కడెక్కడైతే హైలైట్స్ ఉందో ఆ హైలైట్స్ని టచ్ చేస్తూ వెళ్తున్నాను ఇక్కడ బ్లాకర్ వాల్యూమ్. సో మీరు వేసేటప్పుడు గ్రేడియంట్ ఎట్లా ఉంది, షేడ్ ఏ రకంగా వస్తుంది అనేది మీరు తీసుకునే రిఫరెన్స్లో జాగ్రత్తగా అది చూసుకోండి. అది చూసుకున్న తర్వాత ఈ స్టెప్స్ వేసుకుంటూ రండి, కరెక్ట్గా వస్తుంది వర్క్ అనేది. సో రిఫరెన్స్ బేస్ వర్క్ అయితే చాలా బెస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ సెకండ్ మెథడ్ చూసాం, ఇది థర్డ్ మెథడ్. ఫస్ట్ మౌంటైన్ షేప్ ఎక్కడైతే డార్కర్ కలర్స్ ఉన్నాయో అది మాత్రం డైరెక్ట్గా టచ్ చేశాను. వన్స్ డార్కర్ వాల్యూమ్ వేసుకున్న తర్వాత డైరెక్ట్గా వాటర్ తీసుకొని దాన్ని స్ప్రెడ్ చేస్తున్నాను. అక్కడ ఎక్కడైతే డార్క్ ఉందో ఆ డార్కర్ వాల్యూమ్ వేసిన దాన్ని డైరెక్ట్గా వాటర్ తోటి స్ప్రెడ్ చేసుకుంటున్నాను కంప్లీట్గా. ఈ రకంగా వేస్తే ఏంటంటే ఎక్కడైతే డార్క్ ఉందో ఆ డార్కర్ వాల్యూమ్స్ మీరు పైనుంచి వాటర్ స్ప్రెడ్ చేసినప్పుడు ఆ వాల్యూమ్స్ అట్లాగే ఉంటాయి, షేడ్స్ అట్లాగే ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ దాని మీద ఇంకొంచెం డార్కర్ బ్రౌన్ కలర్ తీసుకున్నాను, జస్ట్ టచ్ చేస్తున్నాను. సో కలర్ డార్క్గా ఎక్కువ ఉంది, దాంతోపాటు ఓ 70% వాటర్ తీసుకున్నాను, 30% కలర్ ఉంది. సో స్టెప్ బై స్టెప్ దీనికి కూడా సేమ్ మెథడ్లో వర్క్ చేస్తున్నాను, కానీ ఏంటంటే కొంచెం డాటెడ్ మెథడ్లో చేస్తున్నాను. మధ్య మధ్యలో ప్యాచెస్ ఎక్కడ ఉన్నాయి, షేప్స్ ఎక్కడ ఉన్నాయి అనేది చూసుకుంటూ వెళ్తున్నాను దీంట్లో. సో ఆల్రెడీ కింద చాలా వెట్గా ఉంది కాబట్టి ఇట్లా చిన్న చిన్న డాట్ లాగా పెట్టుకుంటూ వెళ్తున్నాను డార్క్ ఉండడానికి. ఆ వాటర్లో ఇది మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుంది కంప్లీట్గా, ప్యాచ్ లాగా కనిపించదు, మంచి టెక్స్చర్ వస్తుంది.
సో ఇక్కడ మనం చేసేటప్పుడు ప్రతి ఒక్కటి వర్క్ నేను స్లోగా చూపిస్తున్నాను, స్టెప్ బై స్టెప్ చేస్తున్నాను, నాతో పాటు చేయండి. సో ఈ రకంగా మీరు మౌంటైన్స్ కనుక ప్రాక్టీస్ చేస్తే చాలా డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ మెథడ్స్లో మనం నేర్చుకున్నాం ఇప్పుడు. సో మనం చేస్తున్నాం ఇక్కడ. చాలా ప్రాక్టీస్ చేయాలి. చాలా సింపుల్గా ఉంది. సో ప్రాక్టీస్ చేయండి. దీని తర్వాత నెక్స్ట్ స్టేజ్ కొన్ని సీనరీస్ వేద్దాము మౌంటైన్స్కి రిలేటెడ్.
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్. మళ్ళీ నెక్స్ట్ సెక్షన్లో కలుద్దాం.